ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనయ్యా అని చెప్పి ఆయా రథం ఎక్కు, నాతో పాటు కూడా నువ్వెక్కు. నువ్వు మాట్లాడుతుంటే దైవజనుడిలాగుంది, నువ్వు మాట్లాడుతుంటే నాకు నువ్వు సహాయం చేయగలవా అడుగుగా నాకు అనిపిస్తున్నావు కనుక నువ్వు రథం ఎక్కి కూర్చోమని చెప్పి ఆ ఫిలిప్పును ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాడట. యేసుక్రీస్తును గురించినటువంటి విషయాలు ఆ నపుంసకుడికి చెప్పాడు. అయ్యా, ప్రవక్త చెప్పింది ప్రవక్త గురించి కాదు, ప్రవక్త చెప్పింది ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి చెప్పాడు. యేసు ప్రభు వారు కూడా గొర్రె వలె వదకు తేబడ్డాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లుగా, గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లుగా యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఆయన నోరు తెరవలేదు, బాధింపబడినను నోరు తెరవలేదు. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయింది. అందరము పాపం చేసిన వారమే, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని వారమే. పాపం చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం మనల్ని పాతాళానికి, నరకానికి నడిపించింది. ఆ నరక శిక్ష నుంచి తప్పించబడాలంటే రక్తం చిందించబడాలి. అది కోడెల రక్తం, మేకల రక్తం కాదు, కానీ పరిశుద్ధ రక్తం కావాలి. భూమి మీద కానీ, మనుషుల్లో కానీ, పశువుల్లో కానీ పరిశుద్ధ రక్తము లేనే లేదు కనుక దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన మనవలే జీవించి అనేక విషయాలు మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా పరిశుద్ధుడిగా ఉన్నాడు. యేసు ప్రభు వారు మన నిమిత్తము, మనకు బదులుగా, మనకు ప్రతిగా మనం చేసినటువంటి పాపాలకు బదులుగా యేసు ప్రభు వారు శిక్షను అనుభవించి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు, వారు పాపము నుండి విడుదల పొందుతారు, వారు నిత్య జీవానికి వారసులు అవుతారని ఈ విధంగా ఫిలిప్పు నపుంసకుడికి సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించినప్పుడు ఆ నపుంసకుడు నమ్మాడు. వారిరువురు కలిసి ఇంకా వెళ్తూ ఉంటే నీళ్లు ఉన్నటువంటి ఒక ప్రదేశం కనబడ్డది. ఆ నపుంసకుడు అంటాడు, నాకు బాప్తిసం ఇయ్యమంటాడు. దైవజనుడు పక్కన కూర్చొని వివరంగా ఆ లేఖనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని దైవజనుడు వివరించి చెప్పినప్పుడు ఇక ఆయన అంటున్నాడు, నీళ్ళు అక్కడ ఉన్నాయి కదా, నాకు బాప్తిసం ఇయ్యి. ఫిలిప్పు సువార్తను ప్రకటించాడు. నపుంసకుడు విన్నాడు. విన్న వెంటనే నీళ్లు కనబడ్డాయి, నాకు బాప్తిసం ఇయ్యయ్యా. చాలామంది బాప్తిసాలు ఎందుకు ఇస్తారు తెలుసా? మా ఆయన బాగా తాగుతున్నాడు కానీ బాప్తిసం ఇస్తే తాగుడు మానేస్తారని బాప్తిసం ఇస్తే తాగుడు మానేస్తాడు. 2 రోజుల నుండి 3వ రోజు తాగుతాడు.